హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్క స్త్రీలు కూడా తెల్లబట్ట సమస్య ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళల్లో తెల్లబట్ట ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఎలాంటి సమయంలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కొంతమందిలో వైట్ డిశ్చార్జ్ అనేది గమనిస్తూ ఉంటాము. ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది చాలామంది కన్ఫ్యూజింగ్ అయిపోయి ఆ వైట్ డిశ్చార్జ్లోనే భార్యాభర్తలు కలవటం, సో దాంతోనే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించటం, ఇలా చాలామంది ట్రై చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది ఈ వీడియో మీద వస్తుంది. సో ఆ సమయంలో మీరు భార్యాభర్తలు కలవకుండా ఉండటం, ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించకుండా ఉండటం ఇలాంటివి చేయవచ్చు అనమాట. ఏది నార్మల్ డిశ్చార్జ్, ఏది అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది చూసినట్లయితే నార్మల్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. నార్మల్గా బిఫోర్ పీరియడ్స్ అప్పుడు ఒక 3-4 డేస్ ముందు అందరికీ జనరల్గా కనిపిస్తూ ఉంటుంది వైట్ అనేది. సో అది నార్మలే అండి. సో అది కూడా ఎలాంటి స్మెల్ లేకుండా కలర్లెస్గా ఉంటుందన్నమాట. అంటే వైట్ కలర్లోనే ఉంటుంది, కొంతమందికి జిగటగా ఉంటుంది. సో అది వీఆర్ కన్సిడర్ యాజ్ ఏ నార్మల్ వైట్ డిశ్చార్జ్. కమింగ్ టు ద అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్, ఇందులో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్ ఉన్నాయన్నమాట. అబ్నార్మల్లో అయితే బ్యాక్టీరియల్ కావచ్చు, ఫంగల్ కావచ్చు, వైరస్ కావచ్చు. వీటి ప్రభావం వలన ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మోర్ దెన్ మంత్స్, లైక్ 1 month 2 months ఇలా అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. బట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్ వచ్చేసి జనరల్గా 3 to 4 days లేదంటే 10 daysలో అది స్టాప్ అయిపోతుంది వైట్ డిశ్చార్జ్ అనేది. బట్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్లో డ్యూ టు సమ్ ప్రోటోజోవా కావచ్చు, వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ ద్వారా వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ రోజులు క్రానిక్గా బాధపడుతూ ఉంటారు. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా అబ్నార్మల్ ఫైండింగ్స్ అని చెప్పేసి మీరు అనుకోవాలి అనే విషయం చూసినట్లయితే, ఇవి వైట్ డిశ్చార్జ్ అనేది శుద్ధగా పడిపోవటం, కలర్ అంటే కొంచెం లైట్గా గ్రీనిష్ అండ్ ఎల్లోయిష్ కలర్లో వైట్ రావటం, దట్టు స్మెల్ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నట్లయితే, అలాగే ఆ యొక్క ప్రైవేట్ పార్ట్లో ఎక్కువగా రావటం, ఇచ్చింగ్ సెన్సేషన్, ర్యాషెస్ రావటం, ర్యాష్ చేసిన వెంటనే అక్కడ పుండ్లుగా మారిపోవటం, లైట్గా పుండ్లుగా అక్కడంతా రెడ్డిష్గా అయిపోవటం, ఇలా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు ఇమీడియట్ అటెన్షన్ అనేది కావాలి. సో ఈ సమయంలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినప్పటికీ సో ప్రెగ్నెన్సీ అనేది రాదు. అలా వచ్చినప్పటికీ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ అబ్నార్మల్ ఫైండింగ్స్, అబ్నార్మల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేశారో ఇమీడియట్గా కపుల్స్ ఇద్దరికి కూడా యాంటీబయాటిక్ థెరపీ అనేది ఇంపార్టెంట్. జనరల్గా చాలామందిలో కపుల్స్ చూస్తూ ఉంటాం, ఫీమేల్కి కదా, ఫీమేల్ మాత్రమే యాంటీబయాటిక్ థెరపీ తీసుకుంటే సొల్యూషన్ ఉంటుంది కదా అనుకుంటారు. సో అది అబ్సల్యూట్లీ ఫైన్ కాదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిటెడ్ ద్వారా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి సేమ్ యాంటీబయాటిక్ థెరపీ, సేమ్ థింక్ అనేది కన్సల్టెంట్ని కలవాలి ఇద్దరు కపుల్స్ కూడా. అప్పుడు ఆ యొక్క కోర్స్ అనేది ఉంటుంది. ఐదర్ 5 days కోర్స్, 10 days కోర్స్, 15 days కోర్స్, ఇలా మీరు కంటిన్యూగా కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది యూజ్ చేసి ఇద్దరు కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసి మీ యొక్క హెల్త్ స్టేటస్ అంటే సిమ్టమ్స్ అన్నీ కూడా సబ్సైడ్ అయిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించాలి. రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇద్దరిలో కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇద్దరికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇద్దరు అటెన్షన్ తీసుకోవటం ఎంతో మంచిది. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ ఇన్ఫెక్షన్ అనేది త్రూ సర్వీక్స్ ద్వారా గర్భాశయం గోడల్లోకి, అంటే గర్భాశయంలోకి ప్రవేశించి ఆ సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ అది ఆ ఇన్ఫెక్షన్ వల్ల అనంతట అదే అబార్షన్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఈ తెల్లబట్టలో ఇన్ని రకాల అంటే గ్రేడ్స్ ఉంటాయి. కాబట్టి ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ అనేది ఫైండింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకొని అప్పుడు ఒక కంక్లూషన్కి అనేది రావాలన్నమాట. సో మీరు ఇగ్నోర్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇద్దరికి కూడా, పార్ట్నర్స్ ఇద్దరికి కూడా స్ప్రెడ్ అయ్యి అది క్రానిక్ అయిపోయి ఈ యాంటీబయాటిక్ థెరపీకి కూడా అది క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నమాట.
సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా చాలా అవసరం అండి. ఎర్లీగా మీరు డిటెక్ట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇమీడియట్గా దొరుకుతుంది. ఇనీషియల్ స్టేజ్లోనే మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీరు త్వరగా అంటే వితిన్ 1 month ఆర్ 2 monthsలో మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించవచ్చు. అది సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదండి వీడియో. తెల్లబట్ట అవ్వటం వలన ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇమ్మీడియట్ అటెన్షన్ ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఇంకా ఏదైనా స్పెషల్ టాపిక్స్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.